బుధవారం చంద్రగొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 17 మంగళవారం చంద్రగొండ మండలం బెండలపాడు గ్రామంలో 5 వ్యక్తులు సుజాతనగర్కి చెందిన శివనాగు, సాయి దుర్గప్రసాద్, యోగినాథ్, బెండలపాడు గ్రామానికి చెందిన అన్వేష్, వీరభద్రులు అనుమతి లేకుండా పత్తి మిరప విత్తనాలు విక్రయిస్తుండగా వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడిలో 5 వ్యక్తులతో పాటు 105 పత్తి విత్తనాల ప్యాకెట్లు, 1025 మిరప విత్తనాల ప్యాకెట్లు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు 12,75,000 వరకు ఉంటుందన్నారు. విత్తనాలు చంద్రగొండ మండలంలో విక్రయించడంపై ఏఓ వినయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు. విత్తనాలను సైతం టెస్టింగ్కు పంపించడం జరిగిందని, నకిలీవని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని, గ్రామాల్లో ఎవరైనా నకిలీ విత్తనాలు, అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే వారి వివరాలు పోలీసులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో ఎస్ఐ శ్రీరామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ సిబ్బంది పాల్గొన్నారు. 16/6/2025 బెండలపాడు గ్రామ శివారు ప్రాంతంలో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏవో గారు షేర్ చేయగా ఏవో గారు ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెహికల్లో తనిఖీ చేయగా ఆ వెహికల్లో మనకు మిర్చి విత్తనాలు, అదేవిధంగా కాటన్కి సంబంధించినటువంటి విత్తనాలు, అది జ్యూరిడిక్షన్ దాటి ఎటువంటి బిల్లు లేకుండా జ్యూరిడిక్షన్ దాటి ఇక్కడ వచ్చేసి మన బెండలపాడు రైతులకు అమ్మకం కోసం బెండలపాడుకు చెందినటువంటి 2 అందులో కారం అన్వేష్ మరియు ఏనిక వీరభద్రం అనే వ్యక్తుల యొక్క పిలుపు మేరకు అధిక లాభార్జన కోసం కొంత లాభం వీళ్ళు కూడా షేర్ చేసుకుంటూ మన సుజాతనగర్కి చెందినటువంటి హేమంత్ సీడ్స్కి సంబంధించినటువంటి ముఖ్య శివనాయక్ మరియు మన మహాగంగకు సంబంధించినటువంటి అతను భానోత్ సాయి దుర్గాప్రసాద్, వీరికి మన ముఖ్య యోగినాథ్ అనేటువంటి వ్యక్తిని వీళ్ళు 3 కూడా కలిసి వీళ్ళందరూ 5 కలిసి ఒక సమావేశంగా ఏర్పడి వీళ్ళందరూ కలిసి ఈ మన రైతులకు ఈ సీజన్లో విత్తనాల యొక్క ప్రాముఖ్యత, విత్తనాలు అవసరం కాబట్టి ఆ విత్తనాలను వివిధ కంపెనీలకు చెందినటువంటి విత్తనాలను, వీళ్ళు సీడ్ షాప్లో అమ్మాల్సినటువంటి విత్తనాలను వీళ్ళు డైరెక్ట్ విలేజ్కి వచ్చేసి అమ్మడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మనం ఈఓ గారు పంచనామా నిర్వహించి మనకు పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దీని మీద దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకు 105 కాటన్ ప్యాకెట్స్, వివిధ కంపెనీలకు చెందినటువంటి 105 కాటన్ ప్యాకెట్స్, ఈచ్ వన్ ప్యాకెట్ 900 రూపాయలు చొప్పున 94,500 రూపాయలు. అదేవిధంగా మిర్చి ప్యాకెట్లు మొత్తం 1,025 ప్యాకెట్లు. వీటి యొక్క వాల్యూ 11,78,750 రూపాయలు. మొత్తం వచ్చేసి మనకు 12,73,250 విలువ కలిగినటువంటి విత్తనాలను సీజ్ చేయడం జరిగింది. ఏవో గారు సీజ్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ముద్దాయిని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీరిని తదుపరి లీగల్గా వీరిపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.